హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిజం టాపిక్. ఏంటన్నది ఐసోమెరిజం. సో దట్ ఈస్ ఈ ఐసోమెరిజంలో జనరల్గా మనకి స్ట్రక్చరల్ ఐసోమెరిజము, స్టీరియో ఐసోమెరిజము 2 టైప్స్గా తీసుకొని, స్ట్రక్చరల్లో చైన్ ఐసోమెరిజము, పొజిషన్ ఐసోమెరిజము, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజము, మెటామెరిజము, టాటామెరిజము. సో ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో ఉంటాయి. అవి స్టూడెంట్కి కొన్ని ఈజీ మెథడ్లోనే ఉంటాయి, ప్రాబ్లం లేదు. బట్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో స్టీరియో ఐసోమెరిజము, ఈ స్టీరియో ఐసోమెరిజంలో మనకి ఆప్టికల్ ఐసోమెరిజము, స్టీరియో ఐసోమెరిజంలో ఆప్టికల్ ఐసోమెరిజము అండ్ జామెట్రికల్ ఐసోమెరిజము, ఇలా 2 టైప్స్ ఉంటాయి. ఆప్టికల్ ఐసోమెరిజము, జామెట్రికల్ ఐసోమెరిజము. సో జనరల్గా జామెట్రికల్ ఐసోమెరిజం గురించి అయితే కార్బన్ టు కార్బన్ డబుల్ బాండ్ ఉండాలి, అప్పుడు జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుందని మనకు తెలుసు. సో ఇది సిస్, ట్రాన్స్ ఐసోమెర్స్ అనే టైప్స్ ఉంటాయి కదా, అవి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే నేను ఇప్పుడు డిస్కస్ చేసేది దీని గురించి కాదు, ఆప్టికల్ ఐసోమెరిజం. సో ఈ ఆప్టికల్ ఐసోమెరిజంలో మనకి డిఎల్ ఐసోమెర్స్ అండ్ ఆర్ఎస్ కాన్ఫిగరేషనల్ ఐసోమెర్స్, ఆర్ఎస్ కాన్ఫిగరేషనల్ ఐసోమెర్స్, డి డెక్స్ట్రో ఐసోమర్, లీవో ఐసోమర్ అండ్ ఆర్ఎస్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్, ఇలా మనకి టైప్స్ ఉన్నాయి. దీంట్లో కొంచెం స్టూడెంట్స్కి డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇదొకటి, ఆర్ఎస్ కాన్ఫిగరేషన్. ఓకేనా, ఇప్పుడు నేను ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ గురించి స్టడీ చేస్తాను. ఆర్ఎస్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్, ఆర్ఎస్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. ఓకే, ఈ ఆర్ఎస్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ రావాలి అంటే ఫస్ట్ మనకి కైరల్ కార్బన్ అనేది తెలియాలి. పాయింట్ నెంబర్ 1 ఏంటి? కైరల్ కార్బన్. సో కైరల్ కార్బన్ అనేది ఉండాలి. ఎక్కడున్నా అంటే అది కార్బన్ కాంపౌండ్స్లో కంపల్సరీ కైరల్ కార్బన్ ఉండాలి. సో వాట్ ఈజ్ కైరల్ కార్బన్? 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నటువంటి కార్బన్ని, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్న కార్బన్ మనకి కైరల్ కార్బన్ అవుతుంది. కైరల్ కార్బన్ ఉండాలి. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేయాలంటే కైరల్ కార్బన్ ఉండాలి. కైరల్ కార్బన్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. దేనికి? 4 డిఫరెంట్ గ్రూప్స్ టు కార్బన్ యాటమ్. సో కార్బన్ యాటమ్కి 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. దాన్ని మనం కైరల్ కార్బన్గా తీసుకున్నాం. ఈ కైరల్ కార్బన్ జనరల్గా మనం డినోటెడ్ బై, కైరల్ కార్బన్ ఈజ్ డినోటెడ్ బై డాట్ ఆర్ స్టార్. డాట్తో కానీ స్టార్తో కానీ మనం రిప్రజెంట్ చేస్తాం. ఇలా డాట్తో కానీ ఇలా స్టార్తో కానీ రిప్రజెంట్ చేసుకుంటాం. దట్ ఈస్ కైరల్ కార్బన్. సో ఇప్పుడు నేను తీసుకున్న ఒక ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకున్నాను అనుకోండి. కైరల్ కార్బన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్నది. కార్బన్, సో దీనికి హైడ్రోజన్, నెక్స్ట్ వన్ బ్రోమిన్, నెక్స్ట్ క్లోరిన్, నెక్స్ట్ ఫ్లోరిన్, ఇలా తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్లో మనకి కైరల్ కార్బన్ ఏమవుతుంది? ఈ కార్బన్ అవుతుంది సెంట్రల్, బికాస్ ఈ కార్బన్కి 4 యాటమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా? సో ఇది కైరల్ కార్బన్. ఓకే, సో ఇలాంటి కైరల్ కార్బన్ ఉంటే ఇలాంటి కాంపౌండ్స్ మనకి ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేస్తాయి. కైరల్ కార్బన్స్ లేకపోతే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ అనేది ఎగ్జిబిట్ చేయదు. సో ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ అవ్వాలి అంటే డెఫినెట్గా కైరల్ కార్బన్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ఈ కాన్ఫిగరేషన్ మనం ఎలా డిటర్మైన్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ రూల్ నెంబర్ 1 చెప్తున్నాను.
ప్రయారిటీ ఆర్డర్ తీసుకోవాలి. మీకు తీసుకున్న 4 డిఫరెంట్ గ్రూప్స్కి గివ్ ప్రయారిటీ. గివ్ ప్రయారిటీ ఆర్డర్ టు గ్రూప్స్. దీనికి కార్బన్తో ఉన్నటువంటి 4 గ్రూప్స్కి ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏది, సెకండ్ ప్రయారిటీ ఏది, థర్డ్ ప్రయారిటీ ఏది అంటే ఆర్డర్ వైజ్గా మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను పైన తీసుకున్న ఎగ్జాంపుల్లో ప్రయారిటీ ఆర్డర్ తీసుకుంటే వీటిల్లో ఏది ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి అంటే మోర్ అటామిక్ నెంబర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి. సో దీంట్లో మోర్ అటామిక్ నెంబర్ ఏముంది, బ్రోమిన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఏముంది, హయ్యర్ నెంబర్ చూసుకుంటే సెకండ్ వన్ క్లోరిన్, నెక్స్ట్ థర్డ్ వన్ ఫ్లోరిన్, లాస్ట్ వన్ హైడ్రోజన్. సో కార్బన్ మనకి ఈ కార్బన్ మనకి సెంట్రల్ కార్బను, ఇదే కైరల్ కార్బన్. కైరల్ కార్బన్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ కైరల్ కార్బన్కి ఉన్న 4 డిఫరెంట్ గ్రూప్స్లో ప్రయారిటీ ఆర్డర్ తీసుకుంటే హై అటామిక్ నెంబర్ దాన్ని మనం ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రూల్ నెంబర్ 2 ఎప్పుడు కూడా మనకి లీస్ట్ ప్రయారిటీ అంటే ఎంత వస్తుంది, 4th వన్ కదా. 4th వన్ బాటమ్ ఆఫ్ ద ప్లేన్ ఉండేటట్టు చూసుకోవాలి. బాటమ్ ఆఫ్ ద ప్లేన్ బాటంలో ఉండేటట్టు చూడాలి. అంటే కొన్ని రొటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పంపించేటప్పుడు మనకి ఇవి రొటేషన్స్ అనేవి అవుతాయి. రొటేషన్ అయ్యేటప్పుడు లీస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మనకి బాటమ్ ఆఫ్ ద ప్లేన్కి వచ్చేటట్టు చూడాలి. ఇక్కడ లీస్ట్ ప్రయారిటీ ఏది, హైడ్రోజన్ కదా. సో హైడ్రోజన్ బాటంకి వచ్చేటట్టు మనం దాన్ని రొటేట్ చేస్తూ ఉంటుంది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఓకే, రూల్ నెంబర్ 3. ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్ని బట్టి మనం అసైన్ యారో టువార్డ్స్ ప్రయారిటీ ఆర్డర్ని బట్టి యారో సింబల్ అనేది మనం అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ప్రయారిటీ ఇదే కదా. ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి, అది దాని మీనింగ్. అంటే ఫస్ట్ టు సెకండ్ టు థర్డ్. సో ఇలా మన ప్రయారిటీ తీసుకోవాలి. 4th ప్రయారిటీని లీవ్ చేసేయాలి. 4th ప్రయారిటీకి మన యారో సింబల్ ఇవ్వవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి యారో తీసుకోవాలి. సెకండ్ ప్రయారిటీ నుంచి థర్డ్ ప్రయారిటీకి యారో తీసుకున్నాను. ఓకే, ఇంకా 4th ప్రయారిటీకి మనం ఇవ్వవసరంలా. ఓకేనా? అలా ఇచ్చుకోవాలి. 1 to 2, 2 to 3 ప్రయారిటీ ఆర్డర్లో తీసుకోవాలి. అంటే మనం ఏం చేసాం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, హై ప్రయారిటీ నుంచి లోవర్ ప్రయారిటీకి యారో సింబల్ అసైన్ చేసాం. హై ప్రయారిటీ నుంచి లోవర్ ప్రయారిటీకి యారోస్ అనేవి అసైన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ రూల్ నెంబర్ 4 ఏం చేయాలి, ఫైండ్ అవుట్ డైరెక్షన్ ఆఫ్ యారో. సో యారో యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, ఎయిదర్ క్లాక్ వైజ్, అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా ఆర్ యాంటీ క్లాక్ వైజ్లో ఉందా చెక్ చేసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్, ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ చెక్ చేసుకోవాలి. యారో సింబల్ డైరెక్షన్ క్లాక్ వైజ్లో ఉందా యాంటీ క్లాక్ వైజ్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో యారో ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది చూడండి. ఏ డైరెక్షన్లో ఉందని ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు రూల్ నెంబర్ 5. ఇఫ్ డైరెక్షన్ ఆఫ్ యారో ఈస్ క్లాక్ వైజ్, యారో యొక్క డైరెక్షన్ క్లాక్ వైజ్ ఉంటే ఇట్
indicates R configurational isomers. R configurational isomer. సో దాన్ని ఏమంటాం మనం? R configuration అంటాం. R configurational isomer. ఇన్ కేస్ అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ఇట్ ఈస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ అది ఏమవుతుందన్నా ఎస్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్ అవుతుంది. సో మీరు అసైన్ చేసినటువంటి యారో యాంటీ క్లాక్ వైజ్లో ఉంది అంటే ఎస్ కాన్ఫిగరేషన్ అవుతుంది. క్లాక్ వైజ్లో ఉంటే అది ఆర్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రూల్ నెంబరు 6 ఒకటి గుర్తుంచుకోండి. లీస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఏ ప్లేస్లో ఉండాలన్నాను? బాటమ్ ఆఫ్ ద ప్లేన్ ఉండాలి అన్నాను. ఇన్ కేస్ ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ ఈస్ లైస్ బాటమ్ ఆఫ్ ద ప్లేన్ కాకుండా హారిజాంటల్లో ఉందనుకోండి, లైస్ ఆన్ ద ప్లేన్ ప్లేన్ మీద ఉంది అంటే హారిజాంటల్గా ఉంది. దెన్ ఆర్ కాన్ఫిగరేషన్ ఈస్ ఇన్వర్టెడ్ టు ఎస్. ఇన్ కేస్ అది ఎస్ డైరెక్షన్లో ఉంటే ఎస్ ఈజ్ ఇన్వర్టెడ్ టు ఆర్ తీసుకోవాలి. సో ఇన్వర్షన్లో తీసుకోవాలి. ఓకేనా? ఆ డైరెక్షన్ ఇన్వర్షన్ తీసుకోవాలి. ఆర్ డైరెక్షన్లో ఉందండి, క్లాక్ వైజ్లో యారో ఉందనుకోండి, దాన్ని ఎస్ కింద కన్సిడర్ చేయాలి. ఎస్ యాంటీ క్లాక్ వైజ్లో ఉందనుకోండి, ఆర్ కింద కన్సిడర్ చేయాలి. ఎప్పుడు ఈ కండిషను? ఫోర్త్ ప్రయారిటీ ఎప్పుడైనా హారిజాంటల్గా ఉండేటప్పుడు. బాటంలో ఉంటే వెల్ అండ్ గుడ్, ఆర్ అయితే ఆర్ అవుతుంది, ఎస్ అయితే ఎస్ అవుతుంది. సో ఈ కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. ఓకే, ఒకసారి చూడండి అన్నది ఎగ్జాంపుల్స్. ఓకే, దీన్ని నేను ఏం చెప్తున్నాను అంటే, ఫస్ట్ మీరు తీసుకున్న దాన్ని ఎగ్జాంపుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో కార్బన్, ఇక్కడ నేనేం తీసుకున్నాను చూడండి, బ్రోమిన్. సో ఇక్కడ ఏం తీసుకున్నాను చూడండి, హైడ్రోజన్. దిస్ ఈజ్ క్లోరిన్, దిస్ ఈజ్ ఫ్లోరిన్. సో ఇక్కడ కైరల్ కార్బన్ ఇదే కదా నాన్న? ఓకే, కైరల్ కార్బన్. మరి వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ? ఫస్ట్ ప్రయారిటీ ఏమవుతుంది అక్కడ చెప్పండి? ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ బ్రోమిన్. వెరీ గుడ్, ఫస్ట్ ప్రయారిటీ బ్రోమిన్. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ క్లోరిన్. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ ఫ్లోరిన్. ఫోర్త్ ప్రయారిటీ ఈజ్ హైడ్రోజన్. ఇప్పుడు దీనికి కార్బన్ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చారు కదా, ప్రయారిటీ ఆర్డర్ని బట్టి యారో సింబల్ అసైన్ చేసుకోవాలి. యారో సింబల్ అసైన్ చేస్తే 1 to 2, నెక్స్ట్ 2 to 3, ఫోర్త్ది లీవ్ చేయమని చెప్పాను మీకు. 1 to 2, 2 to 3 తీసుకున్నాను. అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉంది? యారో సింబల్ మనకి క్లాక్ వైజ్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ క్లాక్ వైజ్. అంతే కదా నాన్న? ఇట్ ఈస్ ఇన్ క్లాక్ వైజ్. లీస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఉంది? బాటంలో ఉంది. క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుందన్నా ఆర్ కాన్ఫిగరేషనల్ అవుతుంది. ఆర్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్ అవుతుంది. ఆర్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్. ఓకే, ఎగ్జాంపుల్ అర్థమైంది కదా? ఏం చెప్పాను? ఆర్ఎస్ కాన్ఫిగరేషన్లో ఆర్ ఎట్లా అయిందండి? ప్రయారిటీ ఆర్డర్లో మనం తీసుకొని దాన్ని యారో సింబల్ అసైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ యారోస్ అనేవి ఏ డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నాయి? యాంటీ క్లాక్ వైజ్లో ఉందా, క్లాక్ వైజ్లో ఉందా చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి అది ఆర్ కాన్ఫిగరేషన్ అయిపోతుంది. సో డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ ఎగ్జాంపుల్ సేమ్ దాన్నే గ్రూప్స్ కన్వర్ట్ చేసి మర్చాను అనుకోండి. కార్బన్, దిస్ ఈజ్ బ్రోమిన్, దిస్ వన్ ఈజ్ ద హైడ్రోజన్, దిస్ వన్ ఈజ్ ఫ్లోరిన్, దిస్ ఈజ్ క్లోరిన్. ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్ ఏమంటారు మీరు? దీనిలో ప్రయారిటీ ఆర్డర్ తెలుసు కదా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, దిస్ ఈజ్ సెకండ్ ప్రయారిటీ, దిస్ ఈజ్ థర్డ్ ప్రయారిటీ, ఇది ఫోర్త్ ప్రయారిటీ. అంతే కదా? ప్రయారిటీ ఆర్డర్లో ఇచ్చాను. ప్రయారిటీ ఆర్డర్ ఎలా తీసుకున్నాం? అటామిక్ నెంబరు. ఓకే, మోర్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ.
లెస్ అటామిక్ నెంబర్ అలాగ మనం ప్రయారిటీ డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఒకసారి యారో డైరెక్షన్ ఇచ్చి చూడండి. యారోకి ఫస్ట్ ప్రయారిటీ టు సెకండ్ ప్రయారిటీ అంటే 1 to 2, 2 to 3. ఇది యారో సింబల్ ఏ డైరెక్షన్లో ఉంది? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి ఏమవుతున్నాను? యాంటీ క్లాక్ వైజ్ అయితే యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఏం జరగాలి? ఇక్కడైతే మనకి ఎస్ కాన్ఫిగరేషన్ రావాలి, అంతే కదా? ఎస్ కాన్ఫిగరేషన్. బట్ లీస్ట్ ప్రయారిటీ ఎక్కడుంది మనకి? ఆన్ ద ప్లేన్ హారిజెంటల్గా ఉంది. సో దీనికి ఇన్వర్షన్ తీసుకోవాలి కదా డైరెక్షన్. ఇది ఏమవుతుందండి? ఆర్ అవుతుంది. సో ఫైనల్ కాన్ఫిగరేషన్ ఏం తీసుకోవాలన్నా? ఆర్ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. ఓకే, ఆర్ కాన్ఫిగరేషన్. సో ఇది కూడా ఏంటన్నా? ఆర్ కాన్ఫిగరేషనే కదా వచ్చింది ఫస్ట్ది కూడా ఆర్ కాన్ఫిగరేషనే కదా. ఓకే, సో డైరెక్ట్గా ఇక్కడ మన ఇన్వర్షన్ డైరెక్షన్ తీసుకోలేదు, ఇన్వర్ట్ డైరెక్షన్ తీసుకోలేదు, ఎందుకంటే లీస్ట్ ప్రయారిటీ ఎలాగో బాటంలోనే ఉంది యాజ్ పర్ రూల్. బట్ ఇక్కడ తీసుకునేటప్పుడు మీకు ఎప్పుడైనా లీస్ట్ ప్రయారిటీ బాటంలో లేకున్నా హారిజెంటల్గా ఉంది అంటే మీకు ఒరిజినల్గా వచ్చినటువంటి కాన్ఫిగరేషన్కి ఇన్వర్షన్ తీసుకోవాలి, అంతే. ఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఆర్ కాన్ఫిగరేషన్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో దీన్ని ఇన్ కేసు నేను ఇలా మార్చేసాను అనుకోండి, చూడండి ఒకసారి. కార్బన్, ఫ్లోరిన్, బ్రోమిన్, నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ వన్ ఈజ్ క్లోరిన్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఎలాగో ఇది కైరల్ కార్బనే కదా సార్. ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చి చూడండి. ప్రయారిటీ ఆర్డర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ తీసుకున్నాను. ఒకసారి యారో సింబల్ అసైన్ చేసి చూడండి. యారో సింబల్ అసైన్ చేస్తే ఫస్ట్ 2 to 3, అంతే కదా సార్. ఫోర్త్ది ఎలాగో మనం ఎమిట్ చేస్తాం, మళ్ళీ 3 నుంచి 1కి తీసుకున్నాం. అంటే ఇది యారో సింబల్ ఏ డైరెక్షన్లో ఉంది మనకి? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజ్లో ఉంది. క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి ఏ కాన్ఫిగరేషన్ అవుతుంది? ఆర్ అవుతుంది. బట్ లీస్ట్ ప్రయారిటీ ఏ డైరెక్షన్ ఎక్కడుంది? ఆన్ ద ప్లేన్ ఉంది, బాటంలో లేదు కదా. సో ఆర్ డైరెక్షన్కి ఇన్వర్షన్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇన్వర్షన్ డైరెక్షన్ అంటే ఏమవుతుందండి? ఎస్ వస్తుంది. సో థర్డ్ ఎగ్జాంపుల్లో మనకి ఎస్ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. ఆర్ కాదు. ఆర్ ఎందుకు తీసుకోలేదు? లీస్ట్ ప్రయారిటీ బాటంలో లేదు, సో హారిజెంటల్గా ఉంది. సో ఇది షార్ట్ కట్ మెథడ్. ఒరిజినల్గా ఏం చెప్తాము అంటే ఇంటర్ కన్వర్షన్ చేయాలి అంటే ఈవెన్ నెంబర్స్ టైంలో కానీ సింగిల్ టైం కానీ ఈ ఫోర్త్ ప్రయారిటీని బాటంకి, ఫస్ట్ ప్రయారిటీని ఇక్కడికి తీసుకొని వెళ్ళాలి. అప్పుడు మనకు ఆర్డర్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఏదవుతుంది? 1, 2 ఇలా రావాల్సి వస్తుంది. ఓకేనా? ఈ బ్రోమిన్ ఇక్కడ తీసుకొని హైడ్రోజన్ ఇక్కడ తీసుకుంటే ఇంటర్ కన్వర్షన్ చేస్తే, రొటేషన్ చేస్తే, ఓకేనా, అప్పుడు ఫోర్త్ ప్రయారిటీ బాటమ్కి వస్తుంది, ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఇది వస్తుంది. 1 to 2 యారో సింబల్, 2 to 3 యారో సింబల్. ఇది ఏ డైరెక్షన్లో ఉంది అప్పుడు యారో సింబల్? ఏ డైరెక్షన్లో ఉంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. అప్పుడు ఇలా వస్తుంది కదా, క్లాక్ వైజ్లో వస్తుంది. అప్పుడు ఆర్ అయిపోతుంది డైరెక్ట్గా. సో అది ఓకేనా. సో అప్పుడు మనం ఫోర్త్ ప్రయారిటీ లీస్ట్ ప్రయారిటీ బాటంలో ఉంది కాబట్టి మనం ఒరిజినల్ క్లాక్ వైజ్ ఉంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అయితే యాంటీ క్లాక్ వైజే తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? ఆర్ స్టాండ్స్ ఫర్ క్లాక్ వైజ్, ఆర్ స్టాండ్స్ ఫర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఎస్ స్టాండ్స్ ఫర్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్. అది ఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ అంటే ఇది. ఓకేనా? ఈ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్లో నెంబర్ ఆఫ్ బిట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ మెథడ్స్ అప్లై చేయండి మీరు. ఈ హెచ్ని ఇక్కడ బాటమ్ తీసుకోవడం, బీఆర్ని ఇక్కడ తీసుకెళ్ళడం, మళ్ళీ ఈ సిఎల్ ఇటు, ఫ్లోరిన్ ఇటు, ఈ కన్వర్షన్స్ మీరు చేయకండి. చేశారా బిట్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సింపుల్గా ఇదే చెప్పాను. యారో సింబల్ అసైన్ చేసుకోవడం, అది ఏ డైరెక్షన్లో ఉందో చూసుకోవడం, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ చూసుకోవడం. ఫోర్త్ ప్రయారిటీ అనేది బాటమ్ ఆఫ్ ద ప్లేన్ ఉంది అంటే నీకు ప్రాబ్లం లేదు. అపాన్ ద ప్లేన్ ఉన్నా ఎక్కడున్నా సరే, ఒక బాటమ్ ఆఫ్ ద ప్లేన్ కాకుండా ఏ డైరెక్షన్లో ఉన్నా లీస్ట్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ, ఆ డైరెక్షన్ అనేది మనకి ఒరిజినల్ డైరెక్షన్కి ఇన్వర్స్నే తీసుకోవాలి. ఒకవేళ హైడ్రోజన్ ఎక్కడ ఉందనుకోండి, అప్పుడు కూడా మీరు ఏం తీసుకోవాలి? ఆర్ కాన్ఫిగరేషన్ ఎస్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. చూసుకోండి. ఓకేనా? సో మీకు ఒక వర్క్ ఇస్తాను, హోంవర్క్ ఇస్తాను, ట్రై చేయండి. ఓకే, ఏంటి ఇక్కడ తీసుకున్నది? మీకు ఇది అర్థమైంది అంటే ఇది ఈజీగా చేసుకోవచ్చండి. కార్బన్, OH, CH3, C2H5, ethyl group. Here is NH2. సో ఇక్కడ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను.
దీంట్లో కైరల్ కార్బన్ ఏమవుతుంది చెప్పండి అన్న. ఇదే కదా కైరల్ కార్బన్. 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. OH ఒకటి ఉంది, CH ఉంది, NH2 ఉంది, CTH5 ఉంది. ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చి చూద్దాం దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది చెప్పగలరా? సో కార్బన్తో మోర్ అటామిక్ నెంబర్ బాండింగ్ ఏది ఉంది? నైట్రోజను, కార్బను, ఆక్సిజను, కార్బను. సో విచ్ ఈజ్ మోర్ అటామిక్ నెంబర్? ఆక్సిజన్. అంటే OH అనేది ఫస్ట్ ప్రయారిటీ. మళ్ళీ చెప్తున్నాను, ఈ 4 డిఫరెంట్ గ్రూప్స్లో ఫస్ట్ ప్రయారిటీ ఏం తీసుకోవాలి అంటే మోర్ అటామిక్ నెంబరు ఏది ఉందో తీసుకోవాలి. సో ఆక్సిజనే కదా మోర్ అటామిక్ నెంబర్ ఉన్న వాటితో కంపేర్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ మోర్ అటామిక్ నెంబర్ ఏంటి? నైట్రోజన్ కదా సార్. నెక్స్ట్ వన్ ఏంటి? ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, బట్ ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. అంటే ఇది తర్వాత ప్రయారిటీ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద 4th ప్రయారిటీ. ఓకేనా? ఇప్పుడు ప్రయారిటీస్ ఇచ్చాం కాబట్టి మీరు అసైన్ చేయాలి. ఏది? యారో సింబల్స్. ఫస్ట్ ప్రయారిటీ టు సెకండ్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ టు థర్డ్ ప్రయారిటీ అసైన్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఉందా నీకు? ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ టు సెకండ్ ప్రయారిటీ అంటే ఇలా వస్తుంది యారో సింబల్. సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ అంటే ఇలా వస్తుంది. ఈ యారో సింబల్ ఏ డైరెక్షన్లో అసైన్ అయ్యింది నాన్న? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజ్లో ఉంది. ఇది క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి ఇది ఏ కాన్ఫిగరేషన్ అవ్వాలి మనకి? క్లాక్ వైజ్లో ఉంది అంటే ఆర్ కాన్ఫిగరేషన్ అవ్వాలి. ఓకేనా? ఆర్ కాన్ఫిగరేషన్. బట్ లీస్ట్ ప్రయారిటీ ఈ మిథైల్ గ్రూప్ 4th గ్రూప్ అనేది ఎక్కడుంది? హారిజాంటల్గా ఉంది, ప్లేన్ మీద ఉంది. అందుకని దీనికి ఇన్వర్ట్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇన్వర్ట్ డైరెక్షన్ అంటే ఎస్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఎస్ కాన్ఫిగరేషన్. ఓకేనా? సో ఈజీగా ఇలా చేసేవచ్చు. మీరు ఇలా ఇష్టం వచ్చిన కాంపౌండ్ తీసుకోండి, ఎలాగైనా చేసుకోవచ్చు. మీకు ఒక హోంవర్క్ ఇస్తాను, అది చేసి చూడండి. టార్టారిక్ యాసిడ్ ఇచ్చాను. టార్టారిక్ యాసిడ్, ఈ టార్టారిక్ యాసిడ్ ఫార్ములా COOH CHOH. ఇది టార్టారిక్ యాసిడ్. దీనికి మీరు ఇది ఇక్కడ ఒక కైరల్ కార్బన్ ఉంది, ఇది ఒక కైరల్ కార్బన్ ఉంటుంది. 2 కైరల్ కార్బన్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. అంటే సెకండ్ కైరల్ కార్బన్, ఈ 1, 2 కైరల్ కార్బన్స్కి 2 టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ వస్తాయి. మేబీ 2 R కావచ్చు, 2 S కావచ్చు, లేదా 1 R 1 S కావచ్చు. ఓకే, సో చెక్ చేయండి. ఇది ట్రై చేయండి. మీరు రాకపోతే కమెంట్ బాక్స్లో పెట్టండి, ట్రై చేసి. రాలేదంటే మళ్ళీ నేను రేపు ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఓకేనా? సో ఏం చేశానండి, తీసుకున్న కాంపౌండ్ కైరల్ కార్బన్ ఉందో లేదో చూసుకోవాలి. RS కాన్ఫిగరేషన్ క్యాల్కులేట్ చేయాలి అంటే, RS కాన్ఫిగరేషన్స్ మనం ఎస్టిమేట్ చేయాలి అంటే కైరల్ కార్బన్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఫస్ట్ కైరల్ కార్బన్ అంటే 4 కార్బన్ కొన్న 4 గ్రూప్స్ డిఫరెంట్గా ఉండాలి. ఓకే, ఈ 4 గ్రూప్స్కి ప్రయారిటీ ఆర్డర్ తీసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, 4th ప్రయారిటీ. ప్రయారిటీ ఆర్డర్ ఎలా తీసుకుంటామంటే అటామిక్ నెంబర్ ఏదైతే మోర్ ఉందో అది ఫస్ట్ ప్రయారిటీ. అలాగే అటామిక్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది కొలితే ప్రయారిటీ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్ని బట్టి ఫస్ట్ ప్రయారిటీ టు సెకండ్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ యారో సింబల్స్ అసైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ యారో డైరెక్షన్ అనేది మనకి ఒకవేళ క్లాక్ వైజ్లో ఉంటే అది ఆర్ కాన్ఫిగరేషను, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే ఎస్ కాన్ఫిగరేషన్గా తీసుకోవాలి. ఓకే, ఇన్ కేసు మీకు ఆర్ కాన్ఫిగరేషనే వచ్చింది, డైరెక్షన్ బట్టి యారో డైరెక్షన్ బట్టి ఆర్ కాన్ఫిగరేషనే ఉంది, బట్ లీస్ట్ ప్రయారిటీ హారిజెంటల్గా ఉంది, బాటంలో లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇన్వర్ట్ డైరెక్షన్ తీసుకోవాలి. ఆర్ కాన్ఫిగరేషన్ వస్తే దాన్ని ఎస్ కాన్ఫిగరేషన్గా కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఎస్ కాన్ఫిగరేషన్ వస్తే దాన్ని ఆర్ కాన్ఫిగరేషన్గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది రూల్. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి. 2 కాన్ఫిగరేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి 2 కాన్ఫిగరేషన్స్ వస్తాయి. సెకండ్ది ఆర్ కావచ్చు, ఎస్ కావచ్చు, లేదా థర్డ్ వన్ ఆర్ కావచ్చు, ఎస్ కావచ్చు, లేదా బోతారు ఆర్ అవ్వచ్చు, బోతారు ఎస్ కూడా కావచ్చు. చెక్ చేయండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ గురించి నేను మంచి మంచి ఇలాంటి షార్ట్ కట్స్తో మీ ముందుకు ఇంకా వస్తాను. ఇంకా సింపుల్ పర్సనల్ ట్రిక్స్ ఉన్నాయి నా దగ్గర, అవి ఇంకా నేను తీసుకొస్తాను, మీకు చెప్తాను. సో మీ సపోర్ట్ నాకు ఎక్కువ కావాలి. థ్యాంక్ యూ ఆల్.